బుజ్జి బుజ్జి హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. ఏంటి కాత్యాయని స్పిక్స్ పెట్టి కల్కి మూవీ చూసాను. అబ్బా ఏ మూవీ అండి అసలు. అస్సలు అద్దరిపోయింది సినిమా మాత్రం. అసలు మాట లేవు నాకైతే, అంతా బాగుంది. నేనైతే 3Dలో చూసాను మూవీ. సో ఎవరైతే చూడలేదు పక్కా చూడండి మూవీ, ఫ్యామిలీతో వెళ్ళండి. ఎందుకంటే మన మైథలాజికల్ స్టోరీస్ అనమాట. ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, వాళ్ళకి తెలుస్తుంది అర్జునుడు కర్ణుడు. అబ్బా అసలు ఎంత బాగుంది. కృష్ణుడు వేషం ఎవరో వేశారంట, కానీ అబ్బా ఎంత బాగా అసలు తన బాడీ చూపించారు. కానీ ఆ వాయిస్ ఓవర్తోనే అసలు బూస్ బాంబ్స్ వస్తాయన్నమాట ఒక్కొక్క డైలాగ్కి, వాళ్ళు చెప్పే డైలాగ్. అసలు చాలా 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 బాగుంది అసలు మూవీ. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నేను 3Dలో చూసాను మూవీ. సో అవి ఇలాగ తేలుతూ అసలు మనుషులు కూడా ఇలా తేలుకుంటూ వచ్చిండు. అసలు భలే ఉండే మూవీ మాత్రం. సో అసలు ఏం గ్రాఫిక్స్ అండి ఎలా తీసారండి బాబో సినిమా. అసలు మాత్రం ఆ మ్యూజిక్ ఉంది భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ బుజ్జి మాత్రం సూపర్. అసలు ఎంత బాగుందో చిట్టి రోబోలాక. అబ్బా భలే ఉన్నది మాత్రం. అదే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు యాక్చువల్లీ. ప్రభాస్ అండ్ బుజ్జి క్యారెక్టర్, ఈ రెండింటికి చాలా కామెడీ సీన్స్ ఉంటాయి. కొన్ని చాలా బాగుంటాయి, క్యూటే అనిపిస్తాయి. అండ్ ప్రభాస్ ఫైట్ కానీ, అండ్ స్టార్టింగ్ ఒక ఫైట్ ఉంటుంది. అందులో పుట్టిన వారు మరణించక తప్పదు అని స్టార్టింగ్ సాంగ్తో స్టార్ట్ అవుతుంది అది. కానీ అది ఎందుకు వేసారు అబ్బా సాంగ్ అనిపిస్తుంది. కానీ తర్వాత మీకు ఆ సాంగ్కి తగ్గట్టు ఫైట్ చూపిస్తూ ఉంటారు. అది మాత్రం అద్రిపోతుంది. అసలు మ్యాజిక్ పవర్స్ ఉన్నట్టు, అసలు ట్రాన్స్ఫార్మర్స్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది నాకు కొంచెం సేపు అయితే అలాగా. అండ్ రాజమౌళి గారు, బ్రహ్మానందం గారు, ఆల్ క్రెడిట్ గోస్ టు నాగశ్విన్ గారు. వావ్ అండి, ఎంత బాగా డైరెక్షన్ చేశారు మూవీ. అసలు నాకైతే పిచ్చిగా నచ్చేసింది. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం పిచ్చెక్కి ఉంటుంది ఈ సినిమా మాత్రం. అంత సూపర్గా ఉంది. ఆర్జీవి గారు, విజయ్ దేవరకొండ, అండ్ ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీగా తను హీరోయినే దీపికా పడుకొని గారు. వావ్ అండి, ఎంత బాగా యాక్టింగ్ చేశారు తను కూడా. అసలు ఒక్కొక్క క్యారెక్టర్ నేను చెప్పాలి కానీ ఫుల్గా చెప్పేస్తే సినిమా మీరేం చూస్తారు, మీకు థ్రిల్లింగ్ అనిపించదు. సో అంత బాగుంది. ఒక్కొక్కరు క్యారెక్టర్కి ఒక్కొక్క సీన్ లాగా అసలు ఎంత బాగుందంటే ఒక్కరు కూడా తక్కువ కాదు అన్నట్టు ఈ మూవీలో లేదనమాట. అసలు అందరు కలిస్తేనే ఒక మూవీ అన్నట్టు ఉంది. అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ ఎంత బాగా చేశారంటే హ్యాట్స్ ఆఫ్. అసలు ప్రభాసే ఫుల్ హైట్, దానికి తగ్గట్టు ఇంకా అసలు డబల్ హైట్. అంటే ఆ కాలంలో ఎలా ఉన్నారు మనుషులు అని చెప్పడానికి ఇదే అనమాట. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. కమల్ హాసన్ గారు, ఓ మై గాడ్, కమల్ హాసన్ గారి యాక్టింగ్ సూపర్ అంటే సూపర్. అసలు ఆ వాయిస్తోనే ఒక బేస్ వాయిస్ అనమాట. అసలు లాస్ట్కి ఒక డైలాగ్ ఉంటుందండి, అద్రిపోతుంది, బూస్ బాంబ్స్ వస్తాయి మీకు. అండ్ సెకండ్ హాఫ్ ఉంది భయ్యా, అబ్బా అసలు నేను చెప్పలేను, అంత బాగుంది మూవీ. అసలు అద్రిపోయింది. ప్రభాస్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు మనల్ని. అసలు అంతా బాగుంది. అండ్ ఒక్కొక్కరి క్యారెక్టర్స్ కానీ, ఒక్కొక్కరి అసలు డైలాగ్స్ కానీ, ఆ మ్యూజిక్ ఏంటి భయ్యా, పిచ్చి లేస్తుంది. ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా. అసలు ఆ గ్రాఫిక్స్ ఏంటి, అసలు ఆ కార్ గాల్లో తేలడాలు ఏంటి, అసలు నేను సూపర్ అంటే సూపర్. నేనైతే 5కి 4.5 రేటింగ్ ఇస్తాను. అసలు 5 కూడా 5 ఇచ్చేయచ్చు, కానీ 4.5 ఇస్తాను. కానీ నాకైతే బాగా నచ్చింది అబ్బా మూవీ మాత్రం. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఫ్యామిలీతో తప్పకుండా చూడండి. సో మీకు కూడా కల్కి సినిమా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.